తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉంటే చాలండి. పాత రేషన్ కార్డు ఉన్న వారందరికీ మొత్తం 2 శుభవార్తలు అయితే చెప్పారండి. కొత్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం నుంచి మరొక శుభవార్త అయితే చెప్పారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కూడా రేపటి నుంచే అమల్లోకి అయితే తీసుకొస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయబోతున్నారు, అలాగే ప్రతి నెల కూడా బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు కదా, దీనిపైన కూడా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చిందండి. శుభవార్త. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న పథకమైనా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల 26 తారీఖున కార్డులు అనేది ఇందుకు సంబంధించి మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ముద్రణ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారండి. త్వరలోనే ఈ రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే చేయబోతున్నారట. ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ అండి. రెండవది వచ్చేసి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసిన గ్రామ సభల ద్వారా కొత్త కార్డులు కూడా అందరికైతే ఇచ్చారు. ఇక ఆయా జిల్లాల్లో మొత్తానికి ఈ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నుంచి ఇక రాష్ట్రంలో యూనిట్ల వారీగా మంజూరైతే కావడం జరిగిందండి. జిల్లాకు సంబంధించి ఇక ప్రతి నెల 54.75 మెట్రిక్ టన్నుల బియ్యం కోట అనేది పెరుగుతూ వస్తుందండి. గ్రామ సభలో దరఖాస్తులు వచ్చిన వారి అర్హులను వారి లెక్కన చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో 1,00,000 దరఖాస్తులు వచ్చాయట. వారిని వచ్చే నెల నుంచి వారికి కూడా అర్హులైన వారందరి చర్యలు తీసుకొని బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తారట. త్వరలో పాత కార్డులలో గుడ్ న్యూస్ చెప్పారనమాట. మూడవది వచ్చేసి ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులో జారీ సభ్యుల పేర్లు చేర్చడం, అనర్హులను పేర్లను తొలగించడం ఇది నిరంతర ప్రక్రియ అని వస్తాయని, పాత రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకునేందుకు మీ సేవా కేంద్రాల్లో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారట. ఇక రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే 6 కేజీల సన్న బియ్యం అనేది జారీ చేస్తామన్నది కదా, ఒక్కొక్కరికి సన్న బియ్యం అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపిందనమాట. మరో గుడ్ న్యూస్, గృహజ్యోతికి 100 యూనిట్ల వరకు ఫ్రీగా రేషన్ కార్డులు వచ్చిన వారు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారండి.